మంచిగా వాడపడతారండి, మంచిగా వాడపడతారు. ఇప్పుడు సైకిల్ చూసారంటే ఓరు బాబు ఈ ఆత్మను నేను చేపు చూసుకుంటావు కానీ నువ్వు కాస్త కిందకి రారా బాబు, నీతో కూడా పనుంది నాకు అంటూ సాగుతారు. ఓహో సర్లే ఆ ఆత్మతో ఆరంభించాం కదా, ఇక చాలే దేవుడు రాజ్యాలు పొందలే అనుకుంటారు తప్ప ఆ శరీర క్రియలను హేతుగా చేసుకున్నారట. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండాలంట. అంతే యజమానులై ఉండకూడదు. సేవకుడైనా సరే, సేవకుడైనా దేవుడు వంగి కాళ్ళు కడిగాడంటారు దాసు. నేను నా పని చేస్తా ఆయన కుర్రోడు అంజి అంటాడు. ఎంతమంది చూశాక నేను యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేసిన తెలుసుకున్నాడు. ఆయన పాపులను క్షమించాడు, చిత్రహింస చేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. బా అట్టి వాడిని ఎక్కడ చూడాలి అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. నేను చెప్తున్నాను, ఆయన చెప్తున్నాడు వాక్యం. అయితే దేవుడికి మీరు ఏం జరుగుతారు? దాసులై ఉండాలంటే దేవుని ఆత్మకి మీరు దాసులైతే దేవునికి దాసులు అవుతారు. లేదా శరీర కార్యములను శరీరములు మీరు హేతువు చేసుకున్నారనుకో, అర్థమానం అర్థం ఎందుకు, అర్థమానం ప్రవచనం ఎందుకు అని ఆపేసామనుకో, ఇప్పుడు ఆరాధన ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఆరాధన స్టార్టింగ్ చేసిన వాడు నక్షత్రాల గల ఆరాధన, కింద తేవాలంటే నీ ఆరాధన అక్కడ వెళ్ళిపోవాలి. అది వెతుకుదల అంటారు, పడిపోవటం కాదు. అందుకే దిగిపోవటం అంటే పడిపోవటం, దిగుబడి పడిపోవటం అది శరీరమును ఆధారం చేసుకున్నావు కనుక నీవు ఆ క్రియ మంచిది కాదని ఇంకొక మాటలోని